10 to 18 డేస్ వరకు పీరియడ్స్ రన్ అవుతూనే ఉన్నాయా? హాయ్, వెల్కమ్ టు హెల్తీ మెడ్ అప్డేట్. ప్యాడ్ అవసరం ఉంటుంది కానీ ఇది హెవీ బ్లీడింగ్ కాదు. 10 to 15 డేస్ వస్తుంది కానీ ఇది స్పాటింగ్ కాదు. మరి ఇది ఏంటి? దీన్నే మనం యానోవ్యులేటరీ అబ్నార్మల్ యూటరైన్ బ్లీడింగ్ అని అంటాం. చిన్నగా AUBO అని కూడా అనొచ్చు. పీసీఓడి ఉమెన్లో ఇది చాలా కామన్ ప్యాటర్న్. హెల్తీ ఉమెన్లో ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత కార్పస్ లుటియం అనేది రిలీజ్ అవుతుంది. ఈ కార్పస్ లుటియం వల్ల ప్రొజెస్టరాన్ అనేది రిలీజ్ అవుతుంది. ప్రొజెస్టరాన్ లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ అవుతాయో అప్పుడు మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది వస్తుంది. కానీ పీసీఓడి ఉమెన్లో ఓవ్యులేషన్ అనేది జరగదు. సో ఓవ్యులేషన్ జరగకపోతే కార్పస్ లుటియం ఇక్కడి నుంచి రిలీజ్ అవుతుంది. కార్పస్ లుటియం లేకపోతే ప్రొజెస్టరాన్ రిలీజ్ అవ్వదు. సో ఈస్ట్రోజన్ అనేది కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటుంది. దీన్నే అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ అని అంటారు. ఈ అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ వల్ల ఎండోమెట్రియం అనేది గ్రో అవుతుంది. సో అది స్టేబుల్గా ఉండదు, ఫ్రెజైల్గా ఉంటుంది అండ్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ప్రొజెస్టరాన్ అనేది విత్డ్రాల్ సరిగ్గా లేకపోవడం వల్ల షెడ్డింగ్ అనేది కూడా కంప్లీట్గా జరగదు. మరి ఇది డేంజరసా? డేంజరస్ అయితే కాదు, కానీ ఇదే కనుక కంటిన్యూస్గా జరిగితే ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల అనీమియా, ఎండోమెట్రియల్ హైపర్ప్లేజియా రిస్క్ ఉంది.